హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ గురించి తెలుసుకుందాం అండ్ అలాగే ఈ కాన్సెప్ట్పై కొన్ని క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ముందుగా యూక్లిడ్నే మనం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్తాం. యూక్లిడ్నే మనం ఏమని చెప్తామంటే ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్తాం. ఫాదర్ ఆఫ్ జామెట్రీ. అండ్ ఈ యూక్లిడ్ అనేవాడు ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ నేమ్ ఏంటంటే ది ఎలిమెంట్స్. యూక్లిడ్ ఒక బుక్ రాస్తాడు, దాని పేరు ది ఎలిమెంట్స్. ది ఎలిమెంట్స్ అనే ఒక బుక్ రాస్తాడు. ఈ బుక్లో టోటల్ ఇది 13 పార్ట్స్గా ఉంటుంది. ది ఎలిమెంట్స్ అనే ఒక బుక్ అనేది 13 పార్ట్స్గా ఉంటుంది. 13 పార్ట్స్గా ఉంటుంది. ఈ 13 పార్ట్స్లో సెవెంత్ పార్ట్ అనేది మనకి ఈ యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ గురించి చెప్తుంది. యూక్లిడ్నే మనం ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని చెప్తాం. ఇతను ఒక బుక్ రాస్తాడు, అదేంటంటే ది ఎలిమెంట్స్. అంటే ఇతనికన్నా ముందున్న మ్యాథమెటిషియన్స్ అందరూ రాసిన బుక్స్ అన్నిటినీ ఇతను ఒక దగ్గరికి చేరుస్తాడు. దానికి ఇతను ది ఎలిమెంట్స్ అని పేరు పెడతాడు. ఈ ఎలిమెంట్స్లో మొత్తం 13 పార్ట్స్ ఉంటుంది, 13 బుక్స్ ఉంటాయి. ఇందులో సెవెంత్ పార్ట్ అనేది మనకి యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ గురించి చెప్తుంది. అయితే ఈ యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ అనేది కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కూడా మనకి హెల్ప్ అవుతుంది. కంప్యూటర్ ప్రోగ్రామ్ అల్గారిథమ్స్లో. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో కూడా మనకి ఈ యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనం ఈ యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ నుంచి 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది కూడా ఫైండ్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ ఫైండ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో జనరల్గా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏదైనా ఒక నెంబర్ని, సపోజ్ ఇక్కడ మనం 24ని తీసుకుంటే 24ని తీసుకొని మనం 5తో డివిజన్ చేసామనుకోండి. 5తో డివిజన్ చేస్తే 5 4s 20 అండ్ రిమైండర్ అనేది 4 వచ్చింది. ఇక్కడ దీన్ని మనం కోషియంట్ అని చెప్తాం. ఇక్కడ దీన్ని మనం రిమైండర్ అని చెప్తాం. అండ్ దీన్ని డివిడెండ్ అని చెప్తాం. దీన్నే డివిజర్ అని కూడా చెప్తాం. దీన్ని మనం డివిజర్ అంటాం. డివిడెండ్, కోషియంట్, రిమైండర్. అండ్ దీన్నే మనం మరలా ఎలా రాయొచ్చు? 24 ఈజ్ ఈక్వల్ టు 5 into 4 plus 4. 5 into 4 plus 4 అని రాయొచ్చు. అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు 24 అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. మనం దీన్నే ఏమని చెప్తాము అంటే డివిజన్ ప్రిన్సిపల్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అని చెప్తాం. డివిజన్ ప్రిన్సిపల్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అంటాం. నెంబర్ సిస్టమ్. సో ఇదంతా మన చిన్న క్లాసుల్లో నేర్చుకున్న మ్యాటర్. డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. దీన్ని మనం డివిజన్ ప్రిన్సిపల్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అని చెప్తాం. అయితే ఈ యూక్లిడ్ ఏం చేశాడంటే ఈ డివిజన్ ప్రిన్సిపల్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ని వేరియబుల్స్కి అప్లై చేశాడు. సపోజ్ ఇక్కడ మనం 2 వేరియబుల్స్ అనేవి తీసుకుందాం. A, B అనేవి 2 వేరియబుల్స్. ఇవి పాజిటివ్ ఇంటీజర్స్ సెట్ నుంచి తీసుకుంటాయి. A, B బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ మనం ఏని బీతో డివిజన్ చేస్తే మనకి కోషియంట్ అనేది వస్తుంది అండ్ అలాగే రిమైండర్ కూడా వస్తుంది. ఇఫ్ యూ డివైడ్ A by B,
there exist quotient and remainder are such that ఇక్కడ మనం ఎలా రాయొచ్చు a is equal to dividend is equal to divisor into quotient b into q plus remainder r. సో దీన్నే మనం యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ అని చెప్తాం. అంటే ఈ డివిజన్ ప్రిన్సిపల్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ని మనం వేరియబుల్స్కి అప్లై చేస్తే మనకి ఒక కండిషన్ వస్తుంది కదా, దాన్ని మనం యూక్లిడ్స్ డివిజన్ ప్రిన్సిపల్ అని చెప్తాం. ఇక్కడ రిమైండర్ కండిషన్ ఏంటంటే రిమైండర్ అనేది జనరల్గా 0కి ఈక్వల్గా అయినా ఉంటుంది, 0 కన్నా పెద్దగా అయినా ఉంటుంది. ఇక్కడ వచ్చిన రిమైండర్ అనేది జనరల్గా మనకి 0 రావచ్చు అండ్ అలాగే 0 కన్నా పెద్దదైనా రావచ్చు, కానీ ఇక్కడ ఉన్న డివిజర్ కన్నా ఎప్పుడు చిన్నదిగానే రావాలి. రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అవ్వచ్చు, 0 కన్నా పెద్దగా కూడా ఉండొచ్చు. ఎంత పెద్దగా ఉండొచ్చు అంటే ఇక్కడ ఉన్న డివిజర్ కన్నా అంటే b కన్నా చిన్నదిగానే ఉండాలి. సో ఇది కండిషన్. If we divide a by b, there exists quotient and remainder are such that a is equal to b cube plus r, where 0 less than or equal to r less than b. This is called Euclid's division principle. So Euclid's division principle పైన కొన్ని సమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం మనం. Question number 1. Plus 75 is equal to 9q plus r and 0 less than or equal to r less than 9 and q comma r are any positive integers, then find the value of r. Solution. మనకి ఇచ్చింది 75 is equal to 9q plus r. 75 is equal to 9q plus r. సో ఇక్కడ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఏమి ఇచ్చారు, r లెస్ దెన్ 9 అని చెప్తున్నాడు. సో ఇది ఏ ఫార్మాట్లో ఉంది, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్, a ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ ఫార్మాట్లో ఉంది. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమో 75, b వాల్యూ ఎంత అంటే 9. సో అందుకే ఇక్కడ కండిషన్లో b ప్లేస్లో మనం ఇక్కడ 9 రాసాం. సో ఇప్పుడు మనం 9 యొక్క ఏ మల్టిపుల్ అనేది 75కి దగ్గరగా ఉంటుందో చూడాలి. 9 8 జా 72. 75 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 9ని దేంతో మల్టిప్లై చేస్తే 75కి దగ్గరగా వస్తుంది, 9ని 8తో మల్టిప్లై చేయాలి. 9 8 జా 72, ఇంకా 75కి ఎంత తక్కువగా ఉంది, 3 తక్కువగా ఉంది. సో ఇక్కడ r వాల్యూ ఎంత అంటే 3, r ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్ ఇంతే. 9 మల్టిపుల్ ఏదో చూడాలి, 72 అనేది 9 మల్టిపుల్. 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 75కి క్లోజర్గా ఉండే నెంబర్ వస్తుందో చూడాలి, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Cube of any positive integer is not in the form of 9m, 9m plus 1, 9m plus 5 or 9m plus 8. Cube of any positive integer. Suppose ఏదైనా ఒక పాజిటివ్ ఇంటీజర్ తీసుకుందాం మనం. ఇంటీజర్స్ అంటే దాన్ని మనం i or zతో రిప్రజెంట్ చేయాలి. ఇంటీజర్స్ సెట్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నాడు కాబట్టి మనం 1 నుంచి 1 2 3. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఇంటీజర్స్. ఈ పాజిటివ్ ఇంటీజర్స్ని మనం ఏం చేయాలి, క్యూబ్ చేయాలి. క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సపోజ్ ఇక్కడ మనం 1 క్యూబ్ చేస్తే 1ని క్యూబ్ చేస్తే 1 క్యూబ్ ఆన్సర్ మనకి 1. అలాగే 2 క్యూబ్ చేస్తే 2 క్యూబ్ ఆన్సర్ 2 2 4, 4 2 8. 3 క్యూబ్ చేస్తే 27. 4 క్యూబ్ చేస్తే 4 4 16, 16 4 64. 5 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 5 5 25, 25 5 125. 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216. సో ఇవి అయితే
ఇవన్నీ జనరల్గా మనం ఏ ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు మనకి 9m, 9m + 1, 9m + 5, 9m + 8 ఇలా ఇచ్చారు కాబట్టి మనం వీటిని 9m + సంథింగ్గా రాయగలగాలి. సో 1ని మనం ఎలా రాయొచ్చు, 9 0 0 + 1గా రాయొచ్చు, అంటే 9 × 0 + 1గా రాయొచ్చు. 8ని కూడా మనం 9 × 0 + 8గా రాయొచ్చు. 27ని మనం డైరెక్ట్గా 9 3గా రాయొచ్చు, 9 3గా 27 అని రాయొచ్చు. 64ని ఎలా రాస్తాం, 9 7 63 + 1 అని రాయొచ్చు. అండ్ ఇక్కడ దీన్ని 9 టేబుల్లో 9 1 9, ఇక్కడ 3 మిగిలింది, 9 3 27. 27 35లో నుంచి 25 తీసేస్తే 8. నెక్స్ట్ 216ని మనం ఎలా రాయొచ్చు, 9 × 9 2 18, 9 2 18, 9 4 36. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఇవన్నీ కూడా 9 మల్టిపుల్స్ సంథింగ్గానే ఉన్నాయి. దీన్ని మనం 9m + 1 అని కన్సిడర్ చేయొచ్చు. అంటే దీన్ని కూడా 9m + 1 అని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని మనం 9mగా తీసుకోవచ్చు, 9m + 1 అనొచ్చు, 9m + 8 అనొచ్చు, ఇది 9m అనొచ్చు. సో 9m ఫార్మేట్ మనకు వచ్చింది. సో ఇది 9m ఫార్మేటే, అండ్ అలాగే ఇది కూడా 9m ఫార్మేటే. 9m ఫార్మేట్ వచ్చింది, 9m + 1 వచ్చింది, 9m + 8 కూడా వచ్చింది. సో అంటే మన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ 9m ఇచ్చారు, ఆప్షన్ బి 9m + 1, ఆప్షన్ డి 9m + 8. సో 9m + 5 ఫార్మేట్ అనేది మనకి రాలేదు, 9m + 5 అనేది రాలేదు, అంటే 9m + 5 అనేది మన ఆన్సర్ అవుతుంది. నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అడిగారు కాబట్టి ఈ ఫార్మేట్ అనేది కాదు అనేసి. నెక్స్ట్, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. నెక్స్ట్, స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. సేమ్ దీని ముందు క్వశ్చన్ లాగే పాజిటివ్ ఇంటీజర్స్ని ఇప్పుడు మనం స్క్వేర్ చేయాలి. 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 3 9, 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25. జనరల్గా వీటిని మనం 3 మల్టిపుల్స్గా రాస్తే దీన్ని ఎలా రాయొచ్చు, మనం 3 × 0 + 1 అని రాయొచ్చు. 4ని ఎలా రాస్తాం మనం, 3 1 3 +1 అని రాస్తాం. 9ని ఎలా రాయొచ్చు 3 మల్టిపుల్గా అంటే 3 3 9 అని రాయొచ్చు. దీన్ని ఎలా రాస్తాము, 3 5 15 +1 16, 3 8 24 +1. సో ఇలా మీరు ఏ నెంబర్ చూసుకున్నా మీకు 6 స్క్వేర్ తీసుకున్నట్లయితే 36 అవుతుంది, 3 × 12. సో మనకి 3m ఫార్మేట్, 3m ఫార్మేట్, 3m + 1 ఫార్మేట్, 3m ఫార్మేట్, 3m ఫార్మ్ ఆర్ 3m + 1 ఫార్మేట్లో వస్తుంది. సో స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 3m ఆర్ 3m + 1. నెక్స్ట్, question number 3. If the cube of 5 is in the form of 9m, 9m + 1 or 9m + 8, then find the value of m. So cube of 5 క్యూబ్ వాల్యూ అంతా ఇచ్చారు మనకి. 5 క్యూబ్ వాల్యూ
క్యూబ్ ఆఫ్ 5ని మనం జనరల్గా 125 అని రాస్తాం. 5 5 25, 25 5 125. సో దీన్ని మనకి కింద ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే మనకి 9m, 9m + 1 ఆర్ 9m + 8 ఫార్మేట్లో ఉందంట క్యూబ్ ఆఫ్ 5 అనేది. అంటే దీన్ని మనం 9 ఇంటూ సంథింగ్ 9 మల్టిపుల్గా రాయాలి. సో 9 టేబుల్లో ఎంతండి, 9 1s 9, 3 మిగిలింది, 9 3s 27, 27 అయితే 8 మిగులుతుంది. సో 9m + 8 ఫార్మేట్లోకి వచ్చింది. ఇది 9m + 8 ఫార్మేట్లోకి వచ్చింది. ఇక్కడ ఉన్నదాన్ని మనం ఏదైనా వేరియబుల్గా తీసుకోవాలి, అది క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి. సో m వాల్యూ ఎంత అవుతుంది అని అడిగారు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ m. m వాల్యూ ఎంత అయింది మనకి, m = 13.